బంగారు పండ్లు అనేటువంటి అనుదిన కార్యక్రమానికి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియచేసుకుంటున్నాను. దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 14వ వచనం. త్రోవను సిద్ధపరచుడి, అడ్డు చేయి దానిని నా జనుల మార్గము నుండి తీసివేయుడి. త్రోవను సిద్ధపరచండి, నా జనుల మార్గానికి ఏదైతే అడ్డుగా ఉందో ఆ అడ్డును తీసివేయుడి అనేటువంటి మాట. అనేక సందర్భాలలో మన జీవితంలో ప్రార్థనలు చేస్తూ ఉంటాం. దేవుని దగ్గర ఉపవసించి ప్రార్థిస్తూ ఉంటాం, కనిపెట్టి ప్రార్థిస్తూ ఉంటాం, దేవునిని అర్థిస్తూ ఉంటాం, ఆశపడి అడుగుతూ ఉంటాం. అడుగుడి మీకు ఇవ్వబడనని దేవుడు చెప్పారు కనుక మన అవసరతల నిమిత్తం, అక్కరతల నిమిత్తం ప్రభువు దగ్గరికి వచ్చి మనం విజ్ఞాపనలు చేస్తూ ఉంటాం. చాలా సందర్భాలలో మనము ప్రార్థన చేసి విసిగిపోతూ ఉంటాం. ప్రభువు చెప్తున్నారు, విసిగిపోకండి, ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి అనే మాట చెప్పున మరలా ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది చాలా సందర్భాలలో ప్రార్థనలు చేయడానికి ఇక వారికి విసుగొచ్చి చాలా సందర్భాల్లో జరగట్లేదని చెప్పి భావించి నిరాశ పడిపోయి సరి అయినటువంటి సహవాసం లేని సంఘాలలోనికి వెళ్ళడం ద్వారా దన్ను ఉండదు వాళ్ళకి. అంటే సరైనటువంటి ప్రార్థన సపోర్ట్ లేక వ్యక్తిగతంగా కూడా విసిగి వేసారిపోయి ప్రార్థనలు చేయలేకపోతూ ఉంటారు. అయితే ఇటువంటి సందర్భాలలో ప్రభువు ఏమని చెప్తున్నారంటే, మీరు వెళ్ళేటువంటి త్రోవలో కొన్ని అడ్డుబండలు ఉన్నాయి, వాటిని తొలగించుకుంటే అప్పుడు మీరు సరళంగా వెళ్ళగలుగుతారు. అది ప్రభు సింహాసనం దగ్గరికి మీ ప్రార్థన చేరుకుంటుంది, మీ భక్తి జీవితంలో కూడా క్షేమముగా సరళంగా ముందుకు వెళ్ళగలుగుతారు అంటున్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో ఒక మాట మనకు అది జ్ఞాపకం చేస్తుంది. త్రోవను సిద్ధపరచండి, నా జనుల మార్గములో అడ్డుబండలు ఏమైతే ఉన్నాయో వాటిని తొలగించండి అనేటువంటి మాట. మనము యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చూస్తాము. చాలా సందర్భాలలో వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూ శత్రువుని సంహరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి ఏం వాగ్దానం చేస్తాడంటే, యెహోషువకి, నువ్వు వెళ్ళే చోటెల్లా నేను వస్తాను, నేను నీకు జయమిస్తాను, భయపడొద్దు, నువ్వు ప్రతి రాజును జయించుకుంటూ వెళ్ళిపోతావని వాగ్దానం చేస్తారు యెహోషువకి దేవుడు. నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి నీ కీర్తి దేశమంతటా వ్యాపిస్తుంది అని బ్లెస్సింగ్ కూడా ఇస్తారు. సైన్యములకు అధిపతిగా యెహోషువ పక్షముగా నిలవబడతారు దేవుడు. అలాంటి సందర్భంలో ఒక చిన్న ప్లేస్లో యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళు ఆలోచన చేసి కొద్దిమంది మాత్రమే వాళ్ళు యుద్ధానికి వెళతారు. ఎందుకంటే అది చాలా చిన్న పట్టణం, పెద్ద పెద్ద పట్టణాలను జయించుకొని వచ్చేసాం, ఇది చాలా చిన్న పట్టణం కాబట్టి అందరూ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు, 2-3 వేల మంది వెళితే చాలని చెప్పి కొద్దిమందిగా హాయి అనేటువంటి పట్టణం మీదకి యుద్ధానికి వెళతారు. వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ చిత్తుగా ఓడిపోతారు. హాయి ప్రజలు వీరిని తరిమి తరిమి కొడతారు, వారిలో కొంతమంది చనిపోతారు. ఆ రోజు చాలా బాధ అనిపిస్తుంది యెహోషువకి. ఓటమి వచ్చింది, జవాబు రాలేదు, భయంకరమైనటువంటి శత్రువు వీరిని సంహరించడం జరిగింది. కొంతమంది కూలారు, కొంతమంది రాలిపోయారు. అయ్యో ఏంటి ప్రభువా మాకు ఈ దుర్భరమైన పరిస్థితి అని ముఖము నేల మీద మోపుకొని చాలా భయంకరంగా ఏడుస్తున్నాడు. అతను కొంతమంది పెద్దలు కలిసి, యెహోషువ కొందరు పెద్దలు కలిసి దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నారు యెహోషువతో, 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. తర్వాత యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు, ఇజ్రాయేలీలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలిరి బొంకి తన సామానుల్లో దాచిపెట్టుకుని ఉంచుకున్నారు కాబట్టి మీకు ఈ ఓటమి వచ్చింది అని ప్రభువు చెప్తూ ఉన్నారు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇజ్రాయేలీలలో కొందరు ఎవరో శపితమైన దాన్ని తీసుకొచ్చారు, బొంకారు, అబద్ధం ఆడారు, శపితమైనది తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు కాబట్టి మీకు అక్కడ అపాయం వచ్చింది, ఓటమి జరిగింది, మీ త్రోవలో మార్గంలో అటంకి వచ్చింది అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మాటని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యెహోషువ ఇజ్రాయేలీల పెద్దలందరినీ పిలిపించి, అక్కడున్న వారందరినీ పిలిపించి శపితమైనది ఎక్కడుందో దాన్ని కనుగొనడానికి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గోత్రంలో ఉన్న వారందరినీ అక్కడ పెట్టినప్పుడు ఆకాను అనేవాడు శపితమైన దానిలో నుంచి కొంత వెలగల దుస్తులను, షీనారు వస్త్రాన్ని, వెండిని తీసుకుని వచ్చి దాచి తన గుడారంలో దాచుకున్నట్లుగా వాళ్ళు కనుగొంటారు. అంటే దేవుడు వచ్చి ఇదిగో పలానా చోట మీకు శాపగ్రస్తమైన ఉంది, మీరు తీసేసుకోండి అని చెప్పలేదండి. మీ ఇంట్లో ఉన్నది, మీ సమాజంలో ఉన్నది, మీ దగ్గర ఉన్నది శాపగ్రస్తమైనది ఏది ఉందో అది తొలగించుకుంటే నేను మీకు విజయం ఇస్తాను అంటున్నాడు దేవుడు.
అక్కడ వారి పాళెములో శాపగ్రస్తమైనది మిగిలిపోయింది గనుక వారికి ఓటమి వచ్చినట్లు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదం రాకపోవడానికి, విజయము రాకపోవడానికి, ఉద్యోగం రాకపోవడానికి, గృహంలో వివాహాలు జరగకపోవడానికి, అనారోగ్యం పాలైపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఓటమికి. ఆ కారణం ఏంటో దేవుడు చెప్పడు, మీకు కలలో కనిపించి ప్రత్యక్షం అయిపోయి దైవ సేవకుల ద్వారానో చెప్పకపోవచ్చు కొన్ని సందర్భాలలో. కానీ నీవు దానిని వెతికి కనుగొని అది నీవు ఆ శాపగ్రస్తమైనది నిర్మూలించుకుంటే విజయము నీకు వస్తుంది అని చెప్తున్నాడు ఆయన. నీవు ఆ అడ్డుబండలు తొలగించుకోవాలంటే శపితమైనది ఏదుందో నీవే నీ ఇంట్లో నుంచి అది తీసివేసుకో. మిగిలిపోయినటువంటి శపితమైనటువంటి వస్తువులు ఉన్నాయో, నీ ఇంట్లో నీ ఒంట్లో కూడా శపితమైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయో, మార్కు సువార్త 7:21 కూడా మన హృదయంలో నుంచి బయలుదేరేటువంటి కొన్ని చెత్త చెదారాలు ఉంటాయి. అక్కడ వ్యభిచారమని, శాపమని, రకరకాల మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. అవన్నీ కూడా మన హృదయంలో నుంచి బయలుదేరుతాయండి. మన హృదయంలో నుంచి బయలుదేరి వచ్చి మనకి రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలోనికి రాకుండా చేస్తాయి. వాటిని గనుక మనము తొలగించుకుంటే దేవుడు మన ఇంట్లోనికి వచ్చి అద్భుతం చేస్తాడు. మరి ఈ విధముగా వాళ్ళు ఆ శపితమైన దాన్ని గ్రహించి ఆకానును తన యొక్క ఇంటి వారందరిని అక్కడ నిర్మూలనము చేసిన తరువాత వారికి జయం వచ్చినట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. మరి మన ఇంట్లో కూడా శాపగ్రస్తమైనది ఏది ఉందో, మన ఒంట్లో శాపగ్రస్తమైనది ఏముందో, మన పిల్లలు శాపగ్రస్తమైనది ఏదైనా చేస్తున్నారేమో ఒకసారి చూసుకుంటున్నారా? యోబు అదే భయంతో ఉండేవాడు. ప్రతిరోజు కూడా ఇంట్లో ఎంతో పెద్ద ఫంక్షన్ జరిగేది. ఆ బిడ్డలందరూ ఎంతో యూనిటీగా ఉండేవారు, ఎంతో సంతోషంగా ఉండేవారు. వాళ్ళకున్న సమృద్ధి చేత ఒకవేళ దేవుని దగ్గర ఏదైనా తప్పిపోయిన వారు అవుతారేమో, దేవుణ్ణి ఏమైనా దూషించేస్తారేమో పొరపాటున, లేదంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేస్తారేమో అని ప్రతిరోజు కూడా అరుణోదయాన లేచి బిడ్డల కొరకు బలి అర్పిస్తూ ఉండేవాడట. ఏమైనా సరే పొరపాట్లు జరుగుతాయేమో అని. అలా మీ బిడ్డల గురించి మీరు చూసుకుంటున్నారా? అనుదినము కూడా బిడ్డల నిమిత్తమై ప్రార్థన వేకునే లేచి చేస్తున్నారా? ఒకవేళ వారి వల్ల ఇల్లులో అల్లకల్లోలం అయిపోతుందేమో, అస్తవ్యస్తం అయిపోతుందేమో. యోన వాడలో ఒక్కడే దేవుడికి విరోధంగా పనిచేయడం ద్వారా వాడలో ఉన్న వారందరి మీదకి తుఫాను వచ్చినట్లు నీ ఇంట్లో ఒక్క వ్యసనము ఇల్లంతటినీ కూడా శాపగ్రస్తం చేస్తుందేమో చూసుకుంటున్నారా? ఒకసారి దాని గురించి ప్రార్థిస్తున్నారా? ఒకవేళ తెలియకుండా ఏదైనా మూలన ఆకాను పాపంలాగా మిగిలిపోయిందేమో, దాన్ని శపితమైన దాన్ని, మరి రకరకాల లంచాల ద్వారా తెచ్చినటువంటి సొమ్ముని ఎక్కడైనా దాస్తున్నారా? అవన్నీ తీసుకోకుండా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. దేవునికి విరోధమైనవి ఏవి మనం చేయకూడదు, శపితమైనవి ఏవి కూడా మన ఇంట్లో ఉంచుకోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మరి ఇలాగే యాయీరు అనేటువంటి ఒక శతాధిపతి ఉన్నాడు. ఆయన ఇంట్లో తన కుమార్తె చనిపోయింది. అక్కడికి అందరూ వచ్చి ఏడుస్తున్నారు, గొల్లు చేసేవారు వచ్చారు. ఏడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఆ చిన్నది నిద్రపోతుంది అంతే అన్నాడు ప్రభువు. వాళ్ళందరూ అపహాస్యం చేసి నవ్వుతున్నారండి. వారికి విశ్వాసం లేదు, వారందరూ అడ్డుగా ఉన్నారు దేవుడు అక్కడ స్వస్థత చేయడానికి. కాబట్టి ప్రభు అంటున్నారు, ఈ గొల్లు చేసేవారందరినీ ముందు ఇంట్లో నుంచి బయటికి తరమండి. ఈ గొల్లు చేసేవారు అందరూ బయటికి పోతే అప్పుడు నేను లోపలికి వచ్చి ఆ బిడ్డను ఆ నిద్రలో నుంచి లేపుతాను అంటున్నాడు. హల్లెలూయా. ఇటువంటి అవిశ్వాసులు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నారా? ఒకవేళ అవిశ్వాసం నీలోనే ఉందా? ఒకవేళ అందుకే కార్యం చూడలేకపోతున్నావేమో. చాంద్రరోగి తండ్రిలాగా నీవు ఈరోజు వేడుకోవాలి. ఏమనంటే, ప్రభువా ఈ అవిశ్వాసం నాలో ఉంది, ఇది పోయేలాగున నాకు ముందు సహాయం చేయమని విశ్వాసంతో ప్రార్థన చేయాలి. నీవు నమ్మితే దేవుడి మహిమను చూస్తావు అంటాడు ఆయన. కాబట్టి ఒకవేళ గొల్లు చేసేవారు, నిన్ను అపహాస్యం చేసేవారు, ఎగతాళి చేసేవారు, ఒకవేళ వారు నీకు ఆటంకముగా ఉండి నువ్వు పొందుకోలేకపోతున్నావేమో, దేనిని లక్ష్య పెట్టకు. వారందరినీ ముందు బయటికి పంపించే, నీ హృదయంలో నుంచి పంపించే. ఫస్ట్ విశ్వాసంతో ప్రార్థన చేస్తే అప్పుడు ప్రభువు అక్కడికి వచ్చి చనిపోయిన స్థితిని ఆయన బ్రతికించి బయటికి తీసుకొస్తాడు. నీ ఇంట్లో ఎక్కడ నిర్జీవంగా ఉందో, ఎక్కడ ఆ డ్రైనెస్ ఉందో, ఎక్కడ చావు పరిస్థితి ఉందో, ఎక్కడ ఆ ఇల్లంతా కల్మషంగా ఉందో, ఆ పరిస్థితి అంతటికీ కారణం ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ అర్థం చేసుకోవాలి. లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, బండను అడ్డుగా పెట్టారు. అప్పుడు ప్రభువు అక్కడికి వచ్చారు, కన్నీరు విడిచారు. ఆయన అంటున్నారు, బండను తొలగించండి ఫస్ట్, అప్పుడు నేను లాజరుని లేపుతాను అంటున్నాడు. ఆయన ఒక మాట చెప్తే బండ పక్కకి వెళ్ళిపోతుంది, ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతుంది. కానీ ఆయన ఏమంటాడంటే, ఫస్ట్ ఆ బండను నువ్వు తీసేయి, అప్పుడు నేను అద్భుతం చేస్తాను అంటున్నాడు. కాబట్టి ఈరోజు మీ ఇంట్లో ఏది అడ్డుబండగా ఉందో, ఒకవేళ నీ అవిశ్వాసమే అవ్వచ్చు, నీ వ్యసనమే అవ్వచ్చు, ఒకవేళ నీ యొక్క బుద్ధే అవ్వచ్చు, ఒకవేళ కొన్ని సందర్భాలలో నీ యొక్క
చేతకానితనం అవ్వచ్చు, నీ వ్యసనం అవ్వచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, చూసుకో ఒకసారి. నువ్వు అడ్డుబండలు తొలగించాలి. ఇక్కడ యెషయా గ్రంథకర్త అంటున్నాడు, అడ్డు చేయు దానిని నా జనుల మార్గము నుండి తీసివేయుడి. అడ్డుగా ఉన్న బండను ఎప్పుడైతే తీసివేశారో ఒక్క మాట పలికాడు ప్రభువు. హల్లెలూయా. ఒక్క మాట చాలు కదా ప్రభువుది. ఆయన లాజరు బయటికి రా అని పిలిచాడు. హల్లెలూయా. అదే కనుక ఆయన లాజరు అనకుండా చనిపోయిన వారిని ఉద్దేశించి బయటకు రండి అంటే అన్ని సమాధుల్లో ఉన్నవారు వచ్చేస్తారట. అలా రాశాడు ఒకసారి ఒక గ్రంథకర్త. అంటే అంత పవర్ఫుల్ మాట ప్రభువు నీ కొరకు మాట్లాడి నీ ఇంటి నుంచి ఆ శపితమైన దాన్ని పడద్రోసి ఆ మరణాన్ని పారద్రోలి నిన్ను బ్రతికించాలి, నిన్ను రక్షించాలి అంటే యేసయ్య మాత్రమే సమర్థుడు. ఆయన తప్ప వేరెవ్వరూ చేయలేరు ఇటువంటి గొప్ప కార్యాలు. ఆయన చేయగలడని నీవు నమ్మితే ఈరోజు అడ్డుబండలు తొలగించుకుంటావా? అడ్డుబండలు ఏమై ఉన్నాయో నాకు తెలియదు అనుకుంటే ఒకసారి ప్రార్థన చేయి. నువ్వు ప్రభువు నీకు రివీల్ చేస్తారు. వాటిని తొలగించుకో, అద్భుతం చేస్తాడు దేవుడు. ఇట్టి ఆశీర్వాదకరమైన కార్యాలు మన గృహంలో జరగాలని, త్రోవ సిద్ధపరచబడాలని, అడ్డుబండలు పక్కకి తొలగిపోవాలని, గొప్ప కార్యాలు మీ గృహంలో జరగాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, నిత్య నివాసి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటున్నాను ప్రభువా. నీ కృపగల హస్తానికి బిడ్డలను అప్పగించుకుంటున్నాను దేవా. నేను ప్రార్థన చేస్తూ ఉండగానే వారి గృహంలో ఉన్నటువంటి బంధకాలు తెగిపోవులాగున సహాయం చేయండి. అడ్డుగోడలు కూలిపోయేలాగున సహాయం చేయండి. ఆటంకాలు పారిపోవులాగున సహాయం చేయండి. వ్యసనాలు వారి గృహాలను విడిచి పరిగెత్తిపోవాలి ప్రభువా. ఆత్మశక్తితో కార్యము జరిగించమని వేడుకుంటున్నాను. నీ కృపగల హస్తానికి వినుచున్న కుటుంబాలన్నిటినీ అప్పగించుకుంటున్నాను. నీ దీవెన ఆశీర్వాదముతో నింపండి. నీ మేలు ఉపకారాలతో నింపండి. నీ ఆత్మ కార్యాలతో నింపండి. శపితమైన దాన్ని వారి గృహంలో నుంచి ప్రక్కకి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను ప్రభువా. వారు గుర్తెరిగిన వారే ఆ శపితమైన దాన్ని వారి గృహాల నుంచి పక్కకి తొలగించుకోవడానికి సహాయం చేయమని, నీ బలమైన సన్నిధి బిడ్డలతో ఉంచమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.